ధరణిలో గురుస్వరూపమే వెలసినటువంటి ఆత్మను మాకు జ్ఞానం అందించాలని కోరుతూ ఈ సభను ప్రారంభిస్తున్నాము. నిన్నటి దినం మనము పుట్టినరోజు పండుగ గురించి ముందే చెప్పుకున్నాము. నిన్న పరీక్ష పెట్టాము, అది ఈరోజు పేపర్ వచ్చింది మా చేతికి. కానీ మీరు ఎంతమంది రాశారో అన్నింటినీ మేము ఆ పేపర్లన్నీ చూడడం జరిగింది, మార్కులు వేయడం జరిగింది. ఆ మార్కులు మీరు ఎన్ని వచ్చినాయి అనేదానికి మేము ప్రతి మనిషికి చెప్పలేం, కానీ పేపర్లు అక్కడ కనిపిస్తారు స్తంభాలకు, ఆ టైప్ చేసిన పేపర్లు ఎవరికి ఎన్ని మార్కులు ఉన్నాయని దాంట్లో చూసి తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మీరు చెప్పడంలోనే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయని తెలిసిపోతుంది కూడా. అది అక్కడ చూసుకున్నా ఒకటే, చూసుకోకుండా ఒకటి. సరే, ఇంతకుముందు ఒక పేపర్ ఇచ్చాం మీకు, అంటే ఒక నెల కిందటే ఒక పేపర్ ఇచ్చాం, ప్రశ్న పేపరు. అంటే ఇది మీకు రుచి చూపించేదానికి, అంటే మీ మెదడంతా ఈ ధ్యాస దీని మీదకి పరీక్ష మీదకి రావాలనే ఉద్దేశంతో ఒక 10 ప్రశ్నల పేపర్ ఇచ్చాం. మీరు ఏం చేశారంటే సంతోషంగా రాశారు పేపర్, మంచి మార్కులు వస్తాయనే ఉద్దేశంతో. కానీ అందరికీ మంచి మార్కులు వచ్చినాయి. కానీ ఆ పేపర్ మార్చి ఇంకో పేపర్ ఇచ్చాం మేము, అంత కష్టంగా ఉంటుంది. దాంట్లో ఈ పేపర్లో మీకు మార్కులు 5 కంటే ఎవరికి ఎక్కువ రాలేదు. టాప్ మోస్ట్ అంటే మేము దయతెలిసి, అంటే వీళ్ళు ఉత్సాహపరుస్తున్న ఉద్దేశంతో అక్కడక్కడ కొంత మేము అది ఆన్సర్ కాకుండా, సరైన ఆన్సర్ కాకుండా మేమే సర్దుబాటు చేసుకొని దాన్ని సరైన ఆన్సర్గా చిత్రీకరించి ఇంకో 2 మార్కులు వేస్తే ఏమైంది, 7 మార్కులు. 7 మార్కుల కంటే ఎవరికి ఎక్కువ రాలేదు. వాస్తవంగా అయితే 5 మార్కులే. అది అంటే ఇప్పుడు మీ పరీక్ష ఎంత రాసినట్టు రాస్తారో మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు ఇచ్చిన పరీక్షలో మొట్టమొదటి ప్రశ్న ఒకటి ఉంది. ఈ ప్రశ్న అందరికీ సులభమైన ప్రశ్నే, అందరికీ తెలిసిన ప్రశ్నే. దీనికి ఆ ప్రశ్న ఎట్లున్నాయంటే, అది ఆ 10 ప్రశ్నలు ఎట్లున్నాయంటే, ఓ టేబుల్ ముందర కూర్చోపెట్టి 4 గిన్నెలు పెట్టి, ఆ 4 గిన్నెలో ఆహారం పెట్టి, దీంట్లో ఏది రుచిగా ఉంది అని అడిగితే ఏముంది, ఒకటి నోట్లో వేసుకొని చూసి ఏది రుచిగా ఉంటే అది రుచిగానే చెప్పేయచ్చు అనమాట. లేకపోతే కొంతమంది చూస్తా అని చెప్తారు, కొంతమంది రుచి చూసి కూడా చెప్పవచ్చు. ఆ రకంగా మీకు ప్రశ్న పేపర్ ఇచ్చాం. అని అది సులభంగా చెప్పే విధానము అని చూపకుండా అడిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ పరీక్ష మీకు పెట్టడం జరిగింది. మొట్టమొదటి మీకు ఇచ్చిన పరీక్షలో మేము కాలయాపన చేయకుండా తొందరగా చెప్పేస్తాము, చూసుకోండి. ఎందుకంటే 2 పరీక్షల పేపర్లు మేము చెప్పాల్సి పని ఉంది. తర్వాత నిన్న ఇక్కడ ఆగినారు మీరు, ఇప్పుడు ఈరోజు కూడా చాలా దూర ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం తొందరగానే ముగియాలనుకుంటున్నాము. ఒకవేళ ఆలస్యమైనా కానీ మీరు శ్రద్ధగా వినండి. వీటిలో అక్షయ ఆహారం ఏది అని 4 ఆహారాలను మీకు చూపించడం జరిగింది మొదటి పేపర్లో. ఒకటి చిత్రాన్నము, పాలన్నము, పెరుగన్నము, తర్వాత పరమాన్నము అని రాసినాం అన్నమాట. మీరు చాలామంది ఈ పరమాన్నం అనేది ఇంతకుముందు చెప్పినా నేను, అంటే ఇది ఆధ్యాత్మిక రీత్యా అన్నం కంటే వేరేది అని, జ్ఞానము అని ఆ పరమాన్నం అనేది రాశారు. అది అందరికీ సరిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ కొంతమంది తికపక్క ఉన్నారు. మోసంలో పెద్ద మోసం ఏది అంటే కొంతమంది కరెక్ట్ రాశారు, కొంతమంది రాయలేదు. ఇది చాలామంది పరమాన్నం అనేది రాశారు కదా అందరూ, కానీ అందరూ రాలేకపోయినారు. ఇప్పుడు భార్య భర్తను మోసం చేయడం ఒకటి, భర్త భార్యను మోసం చేయడం ఒకటి, మనిషిని దేవునిగా మొక్కడం ఒకటి, దేవుని మనిషిగా మొక్కడము ఒకటి. ఈ 4 ఉన్నాయన్నమాట. దీంట్లో పెద్ద మోసం ఏది అంటే మనిషిని దేవుడిగా మొక్కడము, మనిషిని దేవునిగా మొక్కడము. దేవుణ్ణి మనిషిగా మొక్కితే సరిపోతుంది, అది ఏం తప్పులేదు. కానీ దేవుణ్ణి మనిషిగా మొక్కితే తప్పులేదు. దేవుడు మనిషిగా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మాకు తెలిసి 6 7 ఉన్నాయని చెప్పాం మనం. అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కానీ మాకు తెలిసి 6 7 ఉన్నాయని చెప్పినాం. దాంట్లో ఈ లాస్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే కొన్ని 1 2 చెప్పుకున్నాం, ఇవి ఉండొచ్చు అని. అంటే ఉండొచ్చు అనేవి ధైర్యంగా చెప్పుకున్నాం, ఇవే ఉన్నాయని. దాంట్లో దేవుడు మనిషిగా వచ్చిన సందర్భాలు మేము 2 చెప్పుకున్నాం. అందులో
ద్వాపరయుగం చివరిలో కలియుగం మొదట్లో 2 సంధి కాలంలో కృష్ణుడు భూమి మీద పుట్టడం జరిగింది. ఆయన మనిషి పుట్టినా కానీ చైతన్యంతో పుట్టాడు. ఎవడు పుట్టినా ప్రపంచంలో చైతన్యంతో పుట్టరు. చైతన్యం అంటే ప్రాణంతో పుట్టరు, కదలికతో పుట్టరు. కదిలే శక్తితో ఎవరు పుట్టరు. ప్రపంచంలో ఏ జీవరాశి పుట్టినా, మనిషే కాదు ఏ జీవరాశి పుట్టినా కానీ చైతన్యంతో పుట్టదు. చైతన్యం లేకుండా నిర్జీవంగా పుడుతుంది. పుట్టిన తర్వాతనే దానికి మళ్ళీ జీవం వస్తుంది అని ఇంతకుముందు మనం జనన సిద్ధాంతంలో కూడా చెప్పుకున్నాము. చాలా చోట్ల కూడా బయట కూడా చూసాం. ఒక ఏనుగు ప్రసవించితే ఒక వేణు మేము వీడియో కూడా తీసి ఇచ్చాం, మేము చూసుకోండి అని. ఒక వేణు ప్రసవించిన తర్వాత అది కదలకుండా పడింది. అంటే దాని జ్ఞానంతో, అంటే మనుషుల కంటే తెలివైనట్టు జంతువులు అన్నట్టు మనకు తెలియదు కానీ వాటికి తెలుసు. అదేం చేసిందంటే అది వెనకాలతో సంతే ఇక్కడుంటే అక్కడ జరిగిపోతుంది దాని పిల్ల. అది చంపేస్తుంది అనుకుంటున్నారు చాలామంది తెలియని వాళ్ళంతా. అది ఇక్కడ తన్ని అక్కడ 2-3 తూర్లు 4-5 తూర్లు తన్నప్పుడు లాస్ట్లో 1 తూరు తన్నితే అప్పుడు అని పీల్చింది, గాలి పీల్చింది. అప్పుడు ప్రాణం వచ్చింది దానికి. కానీ మాకు తర్వాత అనలేదు, దాన్ని మళ్ళీ మడసంగా లేపుకొని పోయింది. అది ఆ ప్రాణం వచ్చేంత వరకు కాలుతో తన్నిందండి. దానికి ఎంత తెలియదు చూడండి. అంటే ప్రాణం లేకుండా ఇది పుడుతుంది, ఇటు మనం కదిలిస్తే వస్తుంది అనే ఉద్దేశంతో తొందరగా పోవాలి. అక్కడే ఒకవేళ లేట్గా వచ్చేదానికి అట్లా అవకాశం ఉన్నా కానీ అక్కడ ఉండేదానికి ఉండదు. ఏదో క్రూర జంతువులు ఉంటాయన్నమాట. దాన్ని రక్షించుకోవాలంటే చాలా కష్టం కాబట్టి తొందరగా దానికి ప్రాణం రావాలనే ఉద్దేశంతో అది కాలుతో తన్ని లేపుకొని పోతుంది. అది బయట చూసేసరికి చాలా దాన్ని హింస పెట్టినట్టు కనిపిస్తుంది కానీ పిల్లలని, కానీ అది హింస పెట్టడం కాదు. దాన్ని ఆ విధంగా లేపుకునేదానికి ఆ విధంగా చేసింది అని మనం ఏం చెప్తున్నామంటే, చైతన్యం లేకుండా జంతువులు మనుషులు పుడతారు అనేది మీకు బాగా అర్థం చేసుకొని ఉంటారు జనన సిద్ధాంతం గ్రంథంతో. ఇది ఒక పెద్ద తెలియని రహస్యం. చాలామందికి సైన్స్ చదివిన వాళ్ళు కూడా, శరీర శాస్త్రాన్ని పరిశోధన చేసిన వాళ్ళు కూడా చాలామంది తెలుసు. ఇప్పుడు కూడా తల్లి గర్భంలోనే ప్రాణం ఉంటుంది అందరూ అనుకుంటున్నారు. తల్లి గర్భంలో ఎవరికి ప్రాణం ఉండదు, బయటకు వచ్చిన తర్వాతనే వచ్చేది. జంతువులకంతే మనుషులకంతే ఆ విధంగానే ప్రజలకు జరుగుతుంటుంది. ఒకే ఒక దేవుడు ఎప్పుడైతే దేవుడు మనిషిగా వస్తాడో అతను ప్రాణంతో వస్తాడు, బయటికి సజీవంగా వస్తాడు, చైతన్యంతో వస్తాడు. అట్లా వచ్చినటువంటి వాడు కృష్ణుడు. ఆ కృష్ణుని మనం ఏమంటామంటే దేవుడు మనిషిగా వచ్చినటువంటి వాడు అని మనం అంటున్నాము. దేవుడు మనిషిగా వచ్చాడు అని మనం నమ్ముతున్నాము. ఉన్న సత్యం కూడా అంతే. అతనే నొక్కితే తప్పు లేదు. కానీ పెద్ద మోసం ఏమి అంటే మనిషిని దేవునిగా మొక్కడము పెద్ద మోసము. ఇది గొప్ప భావంతో మొక్కుతున్నారు, అది పద్ధతి కాదు. అతను మనిషి ఎప్పటికీ దేవుడు కాడు. అది జ్ఞాపకం పెట్టుకోవాలా. సరే, మనుషులు మీరు దేవునిగా ఎంతమందిని మొక్కినారు? చాలామందిని మొక్కినారు. దేవుడు మనిషిగా వస్తే ఏమన్నా మొక్కినారా? అతను మొక్కలేదు. వాడు మోసగాడు, జూదగాడు, జారుడు, చోరుడు అని చెప్పేశారు అనమాట. కానీ దేవుడు స్వయంగా మనిషిగా వస్తే అతన్ని గుర్తించలేక అతను దేవుడే అసలు మామూలు గొప్ప వ్యక్తి కూడా కాదనుకోకుండా ఆయన హీనంగా మాట్లాడేశారు. మనిషిని దేవునిగా పోల్చుకున్నారు. ఇది పెద్ద మోసము, పెద్ద తప్పు అని చెప్పామన్నమాట. సరే, ఇది తొందరగా ఈ ప్రశ్నలు అయిపోకూడదు. రెండో ప్రశ్న అయిపోమనుకుంది. దీంట్లో ఇంకో ప్రశ్న, మూడో ప్రశ్న ఏమంటే వీటిలో పండు అని పిలువబడు కాయ ఏది? పండు అని పిలువబడి అంటే కాయ ఏది అంటే ఒక కాయ 4 కాయల పేర్లు ఇచ్చాము. దానిలో పండుని ఏ కాయ పిలువబడుతుందని చెప్పాము. ఆ కాయల పేరులో కొబ్బరికాయ అంటాము. కానీ కొబ్బరి పండు ఉందని ఏమాత్రం పిలువబడుతుంది. ఎప్పటికైనా కొబ్బరికాయగానే ఉంటుంది అది. తర్వాత గుండెకాయ అంటాం. గుండె పండు అని ఎప్పుడు చెప్పాం కానీ గుండెకాయ అంటాం దాన్ని ఎప్పటికీ, ఎన్నాళ్ళు ఉన్నాయి కానీ అది మాగదు. అట్లాగానే కరక్కాయ అంటాం. ఈ కరక్కాయ అంటాం కానీ కరకపండు అన్నాం దాన్ని. అర్థమైందా? కాబట్టి వీటిని వరుసగా కాయలనే పేరే ఉంటుంది కానీ పండుని రాదు. కానీ ఒకటి తలకాయ అని ఇచ్చాము. దీన్ని ఏమంటామంటే మనం మామూలు తిట్లలో కూడా ఉంటుంది, నీ తలపండు పగల్లా అని అది తిడతారేసి అంటే అంటే అక్కడ తలపండుని పదం ఉపయోగిస్తాము. అంటే తలపండు పగిలిపోవాలా అని అంటారు. తలపండు పగిలిపోవాలా అంటే తిట్టు అది. కానీ మంచి తిట్ట చెడ్డ తిట్ట అంటే నేను ఇంతకుముందు చెప్పాను, తిట్లలో జ్ఞానం ఉంది. తలపండు అంటే కర్మతో కూడుకున్నటువంటిది. అది పగిలిపోతే కర్మతో నాశనం అయిపోతుంది. నీ కర్మ లేకుండా పోతే నువ్వు దేవుళ్ళకి అయిపోవాలనే ఉద్దేశంతో ఏమనేవాళ్ళు, నువ్వు నాశనం అయిపోనా అని అనేవాళ్ళు. అంటే నువ్వు నాశనం అయిపోవాలి, జీవుడిగా ఉండకూడదు
అనేవాళ్ళు. నీ తడపండు పగిలిపోవాలా అని కూడా అనేవాళ్ళు. అది మనం శాపంగా లెక్కించుకుంటే కానీ అది జీవనంగా లెక్కించుకుంటే అది మంచి ఉద్దేశంతో చెప్పేమాట కానీ ఇంకోటి కాదు. కానీ దీన్ని ఇక్కడ ఏమంటామంటే తలకాయ అనే పేరును మనం తలపండు అని కూడా అనొచ్చు. ఇది ఒకటి. ఇది కూడా చాలామంది రాశారు. ఇంకా 4వ ప్రశ్న ఏమంటే అంటే వేగముగా పోవున్నది ఏది అంటే 90% మనస్సు అని రాసినారు. కేవలం కొంతమంది మాత్రము ఆత్మ అని రాశారు. చాలా స్పీడ్గా పోయేది ఏమంటే చాలామంది తెలిసినట్టు మనసేనే పొరపాటు పడినారు, కానీ మనస్సు కంటే స్పీడ్గా పోయేది ఆత్మ. నువ్వు చనిపోయినప్పుడు ఖండాంతరాల్లో నువ్వు పుట్టాల్సినా కానీ ఇది అక్కడికి వెంటనే అదే క్షణమే అక్కడ పోయి చేరుతుంది. కాబట్టి మనసు కంటే వేగవంతమైంది అది. కాబట్టి ఈ గోళంలోనే కాకుండా వేరే గోళాలు లేకపోయి కూడా పుట్టాలంటే ఆ గోళం వరకు కూడా ఇది ప్రయాణం చేస్తుంది ఒక్క క్షణంలోనే. కాబట్టి అన్నిటికంటే స్పీడ్గా పోయేది ఆత్మ అని మీకు ఆలోచన చేయాలని మనం ఇది ఇచ్చాము. తర్వాత ఇంకో 5వ ప్రశ్నకు పోతే ఎక్కువ ఆనందం ఎక్కడ ఉంటుంది అని చెప్పామన్నమాట. సుఖములోనా, దేవునిలోనా, ఆత్మలోనా, జ్ఞానములోనా అనేది. ఒకవేళ ఇప్పుడు దేవునిలో అనేది దేవుడు ఎవరో తెలియదు, దేవునిలో అది ఆనందం ఎట్టుంటుందో మనకు తెలియదు. దేవుడే తెలియనప్పుడు ఆనందం ఎట్టు తెలుస్తుంది? సుఖంలో అంటే సుఖంలో కూడా ఆనందం లేదు, అది కూడా కష్టమే. సుఖమని అనుకుంటున్నాం కానీ అది కూడా అనుభవించడంలో బాధ అవుతుంది. లడ్డు తింటే చాలా సుఖంగా ఉంటుంది అనుకుంటాడు, అంత పెడితే సుఖం అవుతుంది. ఇంత పెడితే ఏమవుతుంది? ఇప్పుడు తినలేక వద్దు అంటాడు, మరో తిన్నా కూడా వద్దంటాడు. ఎవరైనా ఏరే ఇంట్లో పోతే బలవంతంగా పెడితే వాడు కంపం బట్టి తనకాడ వస్తాడు అనమాట. అది చాలా కష్టం. అది ఈ రకంగా సుఖంలో కూడా దానికి ఏం సుఖం లేదు, కానీ తర్వాత దేవుడిలో సుఖం లేదు. ఆత్మలో సుఖం ఉందా అని అంటే అది పేరు చెప్పుకుంటే సుఖమే, కానీ ఆత్మానందం అని అది అసలు ఆత్మ అనేది కూడా నీకు తెలియదు. కాబట్టి నువ్వు అక్కడికి పోతే నువ్వు ఉండవు, కాబట్టి ఏకమైపోతావు. కాబట్టి ఆత్మలో నువ్వు అనుభవించడానికి ఉండదు, కాబట్టి దాన్ని కూడా చెప్పుకోవడానికి లేదు. ఒకే ఒక జ్ఞానం తెలిసినప్పుడు మాత్రం సుఖం లభ్యమవుతుంది. జ్ఞానంలో సుఖం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది చాలామంది రాసినారు, దానికి కూడా మార్కులు వచ్చినట్టే మీకు. తర్వాత లోకములో ఏ లోకము గొప్పది అన్నాం. ఇది దీంట్లో వైకుంఠము, కైలాసము, బ్రహ్మలోకము, అలోకము అని ఇచ్చామన్నమాట. లోకము కానీ లోకము అని. వైకుంఠము అనేది కూడా గొప్పది కాదు, కైలాసం అనేది కూడా గొప్పది కాదు, తర్వాత బ్రహ్మలోకం కూడా గొప్పది కాదు. దీనికంటే మించినది లోకము కాని లోకం ఏదైతే ఉందో అది గొప్పది. లోకము కాని లోకం ఏది? మోక్షము. అది అన్నిటికంటే గొప్పది. దానికోసం మనం ప్రాకులాడాలా. అందువల్ల లోకము కాని లోకమని అలోకము అంటాము దాన్ని అది గొప్పది మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఇది కూడా చాలామంది 75% రాశారు, మిగతా పక్కన పోయారు. తర్వాత 7వ ప్రశ్న, జ్ఞానములో ఏ జ్ఞానము పెద్దది అని చెప్పాం. ప్రకృతి జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ఆత్మ జ్ఞానము, జీవాత్మ జ్ఞానము అని చెప్పాము అనమాట. ఇందులో చాలామంది ఒక్కొక్కరు ఒకటి రాశారు. ఈ ప్రకృతి జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ఆత్మ జ్ఞానము, జీవాత్మ జ్ఞానము. ఇప్పుడు ఈ జ్ఞానాలు ఉన్నాయి కదా, ఇది 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 ఏది పెద్దది అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంటే ఆత్మజ్ఞానం అని చాలామంది రాశారు. ఆత్మను తెలుసుకోవడం చాలా సులభంగానే నువ్వు ఆత్మ వరకు పోవాలంటే ఇంకో జ్ఞానం తెలుసుకోవాలా. ఏ జ్ఞానము? ప్రకృతి జ్ఞానం తెలుసుకోవాలా, మాయా జ్ఞానం. మాయ అంటే ఏమిటో తెలుసుకోవాలా. కాబట్టి ప్రకృతి జ్ఞానం అన్నిటికంటే పెద్దది. దాన్ని తెలుసుకోగలిగితే నువ్వు ఆత్మజ్ఞానం నీకు అర్థమవుతుంది. లేకపోతే అది ఆటంకమైన నేను ఎప్పుడూ పక్కన పంపిస్తుంటుంది. ఇక్కడ మీరు చాలామంది పొరపాటుగా రాశారు. ప్రకృతి జ్ఞానం అనేది రాయకుండా ఇలా చేశారంటే పరమాత్మ జ్ఞానం కొంతమంది, ఆత్మజ్ఞానం కొంతమంది రాశారు. ఈ రెండిట్లోనూ రాస్తారు. ఇది మాత్రం పూర్తిగా ఎగరగొట్టేసినారు. ఏది? ప్రకృతి జ్ఞానం అనేది. అర్థమైందా? ప్రకృతి జ్ఞానం ఎందుకు గొప్పది అంటే ఈ ప్రకృతి జ్ఞానం తెలియదు, నువ్వు ఆత్మజ్ఞానం తెలియదు, పరమాత్మ జ్ఞానం తెలియదు, నీ జ్ఞానం నీకే తెలియదు. అందువల్ల ప్రకృతి జ్ఞానం గొప్పది అని చెప్పుకోవాలి. ఇంకా ఆకులలో ఏ ఆకు గొప్పది అని ఒక ప్రశ్న వేసాం అన్నమాట. రెండు తమలపాకు, తాటి ఆకు, గుమ్మడి ఆకు, నీ ఆకు అని పెట్టాం ఒకటి.
అంటే పెద్ద గుమ్మడాకే లెక్కేసుకుంటే ఏది గొప్పది అని అడిగినాం. మళ్ళీ ఏది పెద్దది ఏది గొప్పది అని అడిగినాం, కన్ఫ్యూజ్గా అయ్యేదానికి. కానీ ఈ ఆకులు చినిగిపోతాయి కానీ చినిగిపోయిన ఆకు ఒకటి ఉంది మనకు. ఆడి చెప్తారు నీ ఆకు చినగరాని అంటారు వీళ్ళు. అది ఎట్లా చినగదు కాబట్టి ఇది చెప్పిస్తారు అన్నమాట. కాబట్టి కర్మ లిఖితం ఎక్కడైతే ఉందో అది ఆకు అంటాం మనము. కర్మపత్రము అని చెప్తాము. పత్రం అంటే ఆకు కదా, ఆ కర్మ లిఖించినట్టు కర్మపత్రం అంటాము, దాన్ని ఆకు అంటాము. ఆ ఆకు మనకు చాలా పెద్దది, అది అందరికీ ఉంది. ఈ ఆకులు ఉంటే ఉండొచ్చు లేకుండా పోవచ్చు, కానీ ఈ నీ ఆకు అనేది నీ దగ్గర తప్పనిసరిగా ఉంటుంది. నీకు ఆకు ప్రత్యేకంగా ఉంది, దాంట్లో రాత కూడా నీకు ఉంది. కాబట్టి నీ ఆకు అనేది ఇక్కడ గొప్పది. సరే, ఇది 8 ప్రశ్నలు అయిపోయినాయి ఇక్కడికి. ఇంకా మనకు కావాల్సింది 9వ ప్రశ్న. ఈ 9వ ప్రశ్న కూడా ఏమని ఉందంటే, జీవునికి ఆకలి ఎప్పుడు తీరుతుంది అది. అంటే మనం ఆకలి అంటే 2 రకాల ఆకలి ఉన్నాయి. జీర్ణాశయంలో కలిగే ఆకలి ఒకటి ఉంది, తర్వాత బుద్ధి కలిగే ఆకలి ఉంది. బుద్ధి కలిసిన జ్ఞానం కావాలా, దానికి అన్నం తిన్నప్పుడు, పోషకాహారం తిన్నప్పుడు, గ్రంథము చదివినప్పుడు, జ్ఞానం తెలిసినప్పుడు 4 రకాలుగా ఇచ్చామన్నమాట. ఇది గ్రంథం చదివినా కానీ జ్ఞానం తెలియకపోతే నీకు తృప్తి తీరదు. జ్ఞానం తెలిసినప్పుడు అనే ఆన్సరే కరెక్ట్గానే ఈ ఆన్సర్ చాలామంది రాశారు, ఎవరు తప్పు రాయకూడదు రాశారు. ఈ విధంగా వాళ్ళకు కూడా దీంట్లో మార్కులు వచ్చాయంటే మీరు రాసినలో మీకు తెలుసు. తర్వాత ఇంకా లాస్ట్లో కష్టమైన ప్రశ్నగా ఉంటుంది, అర్థం కాని ప్రశ్నగా ఉంది. ఇది 10వ ప్రశ్న. మూలి ముగ్గురిని చెరిస్తే వాని ఆలి నలుగురిని చెరిచింది, మూలి ఎవరు వాని ఆలి ఎవరు అని అడిగినమాట. అర్థమైందా? ఇప్పుడు ముగ్గురిని చెరిచినవాడు ఒకడున్నాడు. ముగ్గురిని చెరిస్తే నలుగురిని చెరిచిన ఇంకొకరు ఉన్నారు. ఇప్పుడు 2 ఉన్నారట. అంటే ఒకరినేమో పురుషునిగా లెక్కేసినాం, ఇంకొకరినేమో స్త్రీగా లెక్కేసినాం, ఒకరినేమో భర్తగా లెక్కేసినాం, ఒకరిని అతని భార్యగా లెక్కేసినాం అనమాట. ఇప్పుడు ఎవరంటే కొంతమంది ఏమో ఎట్లా కొంతమంది రాశారు, ఒక 20% రాసింటారు, 80% మాత్రం దీనికి రాయకుండా పోయినారు. అంటే తప్ప ఆన్సర్ రాసినారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమి అంటే, భగవద్గీతలోకి పోయి చూస్తే మాయను జయించాలి అంటే 3 గుణాలను జయించాలి అందులో ఉంటుందన్నమాట. 3 గుణాలను జయించాలి అంటే నువ్వు దాని గురించి సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. గుణాల గురించి, గుణాల్లో నువ్వు ఉంటే బయటికి రావాలంటే అది మాయను జయించాలి నువ్వు అన్నది. మాయను జయించాలంటే చాలా కష్టము అన్నది అనమాట. సరే, ఏదో రకంగా మాయను జయించగలిగినప్పుడు, ఏదో రకంగా ఉండే దైవజ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటే అప్పుడు మాయను జయించగలుగుతారు. మాయను జయించిన తర్వాత ఏమవుతుంది అంటే నీకు మోక్షం రావాలి కదా. 3 గుణాలు మాయ అయితే ఆ మాయ నుండి బయటపడాలంటే ఇప్పుడు ఆ మాయ నుండి బయటపడేదానికోసం ఏం చేయాలంటే భగవద్గీతలో చెప్పినాడు, ఏ మామేవ ప్రపద్యంతే మాయామేతం తరంతితే. ఎవడైతే నన్ను ఆరాధిస్తాడో వాడు మాయను దాటగలడు. అంటే నేను మాయను దాటి బయటకు వచ్చేటప్పుడు సులభంగా చేస్తాను. ఎవరు ఈ మాయను దాటేది ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. నువ్వు మాయను దాటిపోయేట్టుగా ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. మాయ ఎన్ని రకాలుగా ఉంది? 3 రకాలుగా ఉంది. అంటే తామసము, రాజసము, సాత్విక గుణరూపంలో ఉంది. గుణమయ్యి మమ మాయ, గుణాల రూపంలో నా మాయ ఉంది అని చెప్పాడు. ఆ మాయ చాలా దుస్సాధ్యమైంది. దాన్ని జయించాలంటే ఆ 3 చెడిపోవాలంటే అంటే లేకుండా పోవాలంటే ఏం చేయాలా? మూలి ముగ్గురిని చెరుస్తాడు అంటే ఏమాత్రం కదలకుండా, మెదలకుండా, మాట్లాడకుండా, ఏమి చేయకుండా ఉండేవాడు ఒకడు ఉన్నాడు. వాడేం చేస్తాడంటే ఈ ముగ్గురినే లేకుండా చేస్తాడు. అంటే మాయలుంటే బయటపడేదానికి చేస్తాడు అనమాట. అంటే ఆ 3ని జయించేటట్టుగా, అంటే మూడు రకాలుగా ఉండే మాయని జయించేటట్టుగా నువ్వు అవకాశం ఇస్తాడు. నువ్వు బయటికి రావచ్చు. ఎవరు కలగజేసుకుంటే ఎవరు కలగజేస్తారు? దేవుడు కలగజేస్తే, ఏమీ కదలని మెదలనటువంటి వాడు చేస్తే అది అవుతుంది. మూలి ముగ్గురిని చెరిస్తే, 3 రకాలుగా ఉండే మాయను లేకుండా చేస్తే వాని ఆలి. ఆ మాయ ఏం చేస్తాడంటే
నిన్ను తీసిపోయి దేవుని దగ్గర కూర్చోబెడుతుంది. నాలుగో స్థానం నుండి కూడా లేకుండా మోక్షంలోకి పంపిస్తుంది. నువ్వు 3వ స్థానం నుండి పోతే 4వ స్థానంలోకి పోతావు కదా, ఆత్మస్థానంలోకి. అక్కడి నుంచి కూడా నేను మోక్షంలోకి పంపిస్తుంది. ఎవరు? మాయ. అంటే ఈ అతని ఆలి ఎవరు? పరమాత్మకు ప్రకృతి ఆలిగా ఉంది కదా, ప్రకృతి గుణరూపంలో మనలో మాయగా ఉంది కదా మన శరీరంలో. అందుకే దేవుణ్ణి అంటే మాయను జయించాలంటే దేవుడు సహాయపడాలా. అప్పుడు దేవుడు సహాయపడితే నువ్వు మాయను జయించగలవు. మాయను జయించిన తర్వాత నువ్వు ఆత్మస్థానంలోకి వెళ్ళిపోతావు. ఈ 3 గుణాలు లేకుండా గుణాలు లేని స్థానంలోకి వెళ్ళిపోతావు. నువ్వు అంటే యోగంలోకి వెళ్ళిపోతావు. ఆ యోగంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ యోగంలో ఉంటూ కూడా నువ్వు దేవుళ్ళకి అంటే శరీరం లేకుండా దేవుళ్ళకి ఐక్యమైపోవాలంటే, పరమాత్మకి ఐక్యమైపోవాలంటే ఈ 3గా ఉన్నటువంటి మాయని ఏం చేస్తుంటే దాంట్లో కూడా లేకుండా చేసి దేవుళ్ళకి ఐక్యం చేస్తుంది అని చెప్పారు. అంటే ఈ విధంగా ఇద్దరు కలిస్తేనే నువ్వు బయటపడేదానికి అవుతుంది. అంటే భార్యాభర్త ఇద్దరు ఉండాలి. వాళ్ళేమో వాళ్ళు బామలో మాట్లాడుకుంటుంటారు, చేసుకుంటుంటారు. నువ్వు ఇట్లా చేయి, నేను ఇట్లా చేస్తా అంటుంటారు. అంటే మనల్ని ఇబ్బంది పెట్టేది ఎవరు? భార్య ఇబ్బంది పెడుతుంది, భర్త ఇబ్బంది పెడుతుంది. భార్య నుండి ఇడిపించాలంటే భర్త జోక్యం చేసుకోవాలా, భర్త దగ్గరికి చేర్చాలంటే భార్య చేర్చాలా. ఈ రకంగా అయితే ఏ మనిషి అయినా దేవుడి దగ్గరికి పోతాడు. కాబట్టి పెద్దలు ఏం చేశారంటే పూర్తి అర్థం కాకుండా బాగా ఆలోచన చేసే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, జ్ఞానం మీద ఆసక్తి ఉండే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఏం చేశారు అంటే, మూలి ముగ్గురిని చెరిస్తే వాని ఆలి నలుగురిని చెరుస్తుంది. నలుగురంటే 4వ స్థానాన్ని కూడా దాటించి 5వ స్థానమైన మోక్షంలోకి నీకు పంపించేస్తుంది అని మనం చెప్పారు. ఇంతకుముందు ఇప్పుడు గ్రంథాల్లో ఈ విషయాలు చాలా ఉన్నాయి. దీని గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఈ 10 ప్రశ్నలకు జవాబులు అయిపోయినాయి. ఈ 10 ప్రశ్నలకు సులభంగా చెప్పుకున్నాము. ఈ 10 ప్రశ్నలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ దీంట్లో కనీసం అంటే దగ్గర మార్కులు చాలామందికి వచ్చాయి. కానీ దీంట్లో 10కి 10 ఎవరికి రాలేదు. ఎందుకంటే 8 రాస్తే 2 తప్పు రాసిన వాళ్ళు ఉన్నారు పక్కన. అందుకే కొంతమంది రాశారు, కొంతమంది రాయలేదు. ఇట్లా ఇది మీరు సులభంగా ఇచ్చి పరీక్ష పేపర్గా దీన్ని పరిగణించకుండా మీకు ఆసక్తి కలిగించడం ఇచ్చినా కానీ దీంట్లో కూడా 10కి 10 మార్కులు ఎవరికి రాలేదు. సరే, ఇప్పుడు ఇది సులభంగా ఉండాలని ఉద్దేశంతో ఇచ్చినది. మీకు అర్థం కావాలా, సులభంగా రావాలా, మీరు అంటే పరీక్షలో పాల్గొనేదానికి. ఇప్పుడు నేను పరీక్ష పెడితే రాయలేమని భయపడుకోకుండా మళ్ళీ రేపు 10 పరీక్షలు పెట్టినా సులభంగా రాసేదానికి పూనుకోవాలనే ఉద్దేశంతో ఈ పేపర్ ఇచ్చినాను. అది కూడా మీరు సరిగ్గా రాయలేదు. అంటే అది తెలిసిన వాళ్ళ మీద రాశారు బాగా ఆసక్తిగానే. సరే, ఇప్పుడు 2వ పేపర్ ఇచ్చాను నేను. ఏమని అంటే మీరు రాయకూడదని ఇచ్చాను, అది రాయాలని ఇచ్చాను, ఇది రాయకూడదని ఇచ్చాను. అంటే ఇక్కడ ఏమి సమస్య ఏమంటే ఇందులో ప్రశ్న మనకు ఒకటి ఉంది. అంటే ప్రశ్నను బాగా ఆలోచన చేయాలన్నమాట. రాసే ముందు ఇప్పుడు మేమేమో ఇది అరగంట గంట టైం ఇచ్చి కాలేజీలోనో హై స్కూల్లోనో టైం ప్రకారం రాసి బయటికి పోవాలా లేదా పేపర్ పెరుక్కుంటామని చెప్పలేదు కదా. మీకు ముందే ఇచ్చినాము, మీకు టైం అంతా ఎంతైనా కేటాయించుకోండి అని చెప్పినాము. కూర్చొని రాసుకోండి అని చెప్పుకున్నాము. అంత ఎట్లయినా రాసుకోండి అని చెప్పినాం. ఓ ఊరోళ్ళు అంతా అట్లా రాసుకున్నారు. ఓ ఊరిలో ఒకరికి 5 మార్కులు వచ్చినాయి, అందరికీ 5 మార్కులు వచ్చాయి. ఎందుకంటే అంతా ఒకటి రాసినారు. సొంతం బుర్ర ఉపయోగించలేదు. ఒకరి బుర్రని అందరూ ఉపయోగించుకున్నారు. సొంత బుర్ర ఉపయోగించలేదు. నేను చెప్పంటే సొంత బుర్రను ఉపయోగించండి మీరు. వాళ్ళు ఏం చేశారంటే మనం అంతా కరెక్ట్ రాసినాము, 10 మంది చర్చించుకొని రాసినాము, ఒక గుంపంతా మన కమిటీ అంతా చర్చించుకొని రాసినాము అని వాళ్ళు సంతోషపడి మనకు 10కి 10 మార్కులు వస్తాయని రాసుకున్నారు. కానీ ఒకరు రాంగ్ స్టెప్ వేస్తే అందరూ రాంగ్ స్టెప్లు వేసినారు. మొత్తం ఒకరికి ఎంత వచ్చినా అన్నీ వచ్చినాయి అందరికీ. ఒకటి ఎక్కువ తక్కువ ఎవరికి రాలేదు. అట్లా కూడా జరిగేది ఇప్పుడు సరే, ఈ మనం ఈ ప్రశ్నను ఎప్పుడైనా కానీ, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఏ ప్రశ్ననైనా మీరు రాసే ముందు దాంట్లో జాగ్రత్తగా చూసి రాయండి, ఆలోచన చేసి రాయండి చెప్తున్నాం. ఇంతకుముందు గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ప్రశ్న ఇచ్చినాం అనమాట. 10 సంవత్సరాలు అంటే 2002లో, చాలా సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఏం ప్రశ్న ఇచ్చినామంటే దేవుడు ఎన్ని భాగాలుగా విభజింపబడి ఉన్నాడు అన్నాం. దేవుడు ఎన్ని భాగాలుగా విభజింపబడి అంటే సులభంగా రాసిన చూస్తాను రాసేసాను. సరిగ్గా 3 రకాలు అన్నీ. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అంత మొత్తం టోటల్గా ఎంతమంది ఉంటారో ఎంతమంది పేపర్ తీసుకుని అంతమంది అదే రాశారు. నేనేం చెప్పండి, మొట్టమొదట దేవుడు ఎన్ని రకాలుగా విభజింపబడి ఉన్నాడు.
మొదట దేవుడు ఎన్ని రకాలుగా విభజింపబడినాడు అది అడిగినాం. అంటే వీళ్ళు ఏం చేశారంటే మూడు రకాలు అంతా రాసినాం. మేము కాదు తప్పు అని చెప్పినాము. అదేమయ్యా నువ్వు చెప్పిన విషయమే కదా మేము రాసినది, నువ్వు త్రైతమని చెప్పినావు, త్రైత సిద్ధాంతం అని చెప్పినావు, జీవాత్మ ఆత్మ పరమాత్మ అని మూడుగా ఉన్నాడని చెప్పినావు. అన్నీ రాసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇప్పుడు కొత్తది తప్పు అని చెప్తే రైట్ ఆన్సర్ ఏమిటిది అని అడిగినారు. అంటే దేవుడు అనే అతను మొట్టమొదట ప్రకృతిని సృష్టించినాడు. ప్రకృతిగా విడిపోయినాడు, తన నుంచే ప్రకృతిని పంపించాడు బయటికి. అదేం పక్కన ఎక్కడి నుంచి రాలేదు. తన నుంటే ఓ భాగాన్ని ప్రకృతిగా చేశాడు. ఆ ఉండే భాగాలను పరమాత్మగా కొంత, జీవాత్మగా కొంత, ఆత్మగా కొంత అయినారు. ఇప్పుడు అన్నీ కలిపితే 4 భాగాలైనాయి. అంటే మొట్టమొదటి 4 భాగాలు ఏంటి కదా ప్రపంచం ఉండేది. జీవాత్మ ఆత్మ పరమాత్మ అంటే మనం ఊరుకుండాల్సిందే. శరీరం లేకుండా సూక్ష్మంగా తిరగాల్సిందే 3 ఆత్మలు. శరీరం కావాలంటే ప్రకృతి కావాలి కదా నీకు. శరీరం ఉంటే ప్రకృతి దాంట్లో 3 ఆత్మలు ఉంటాయి. శరీరం లేకుండా 3 ఆత్మలు ఎట్లా వస్తాయి? శరీరం ఉండాలా, శరీరం ఉంటే 3 ఆత్మలు ఉంటాయి. శరీరం లేకుండా వచ్చేదానికి కాదు. కాబట్టి మొట్టమొదటి శరీరం తయారు దానికి ప్రకృతి తయారు చేసినాడు. ప్రకృతి తయారు చేసిన తర్వాత 3 ఆత్మలు విభజించుకున్నాడు. మొత్తం టోటల్ ఎన్నైనాయి? 4 అయినాయి. మీరు 3 అని ఎట్లా చెప్తారంటే మీరు చెప్పినది 3 అంటే నేను ఆత్మ 3 అని చెప్పినాను, దేవుడు 3 అని చెప్పినాను. దేవుడు మొట్ట అని చెప్పినాడు, మోట అని చెప్పిన. అంటే ప్రకృతి తయారైన తర్వాత దేవుడు 3 భాగాలుగా విడిపోయినాడు. అది అంటే జీవాత్మ ఆత్మ పరమాత్మ. అది సరే, నేను మొదట అని చెప్పినప్పుడు మొదట ప్రకృతి లేదంటే వస్తుంది. ప్రకృతి విభజించబడాలని మీరు లెక్కేసుకోవాలి కదా. అంటే లేకపోతే 4 అని చెప్పినాం. ఇట్లాగానే మనం రాసిన దాంట్లో మొదట అనేది లేకుండా దేవుడు ఎన్ని రకాలుగా విభజింపబడినాడంటే 3 రకాలుగా చెప్పవచ్చు. మొదట దేవుడు ఎన్ని రకాలుగా విభజింపబడినా అంటే 4 రకాలుగా చెప్పాలి. ఆ మొదట అనే పదం ఉంటే ఒక రకమవుతుంది, లేకపోతే ఒక రకమవుతుంది. దేవుడు ఎన్ని రకాలుగా విభజింపబడితే 3 రకాలుగా చెప్పచ్చు. 3 ఆత్మలుగా విభజింపబడినంటే మొదట ఎన్ని రకాలుగా విభజింపబడినంటే మనం ప్రకృతితో సహా లెక్కేసుకుని 4 చెప్పాలి. అట్లాగనే ఇప్పుడు మొదటి ప్రశ్న, ఇది మొత్తం ఒక్కరు కూడా రాయలేదు దీనికి. అంటే యుద్ధాలు కానీ పోయేటప్పుడు వాళ్ళు యుద్ధానికి పోవాలి ఏం చేస్తారంటే చిన్న చిన్న శస్త్రాలు పెట్టుకుంటారనమాట. శస్త్రాలు అంటే ఆయుధాలు. తర్వాత దగ్గరుండవనైతే శస్త్రంతో కొట్టచ్చు, అయితే కత్తితో కొట్టచ్చు. దూరంగా ఉండవని కొట్టినట్టు అస్త్రాలు పెట్టుకుంటారు. అస్త్రాలు శస్త్రాలు అంటారు. శస్త్రాలు అంటే అర్థమైందా మీకు? శస్త్రం అంటే చేత్తో ఉపయోగించేది, అస్త్రం అంటే మంత్రంతో ఉపయోగించేది అనమాట, శక్తితో పోయేది. అది ఏమి తలుచుకుంటే అది చేసి వస్తున్నట్టు, ఎంత దూరం ఉన్నారో పోయి చేసి వస్తుంది. అట్లా అస్త్రాలు శస్త్రాలు 2 రకాలుగా ఉండేటివి. ఓని గొప్పని చేయించాలంటే ఈ 2 రకాల ఆయుధాలు పెట్టుకొని పోయేవాళ్ళు. తర్వాత చిన్న శస్త్రాలతో పనికిరాడు అస్త్రాలు ఉపయోగించేవాళ్ళు. అస్త్రాలని చిన్న చిన్న అస్త్రాలని అయిపోయిన తర్వాత వాడికి మనం జయిస్తాడు, వాడు ఓడిపోవడం అన్నప్పుడు పెద్ద పెద్ద శస్త్రాలు తీసుకుంటారు అనమాట. అదే అర్జునుడు నాగాస్త్రము, లాస్ట్ బ్రహ్మాస్త్రము, పాశుపతాస్త్రము ఇవన్నీ తీసుకోనిలా అవన్నీ దాచిపెట్టుకుంటారు. అవసరం వచ్చినప్పుడే దాన్ని వాడతారు అన్నమాట, అంతవరకు వాడరు. అట్లాగా మాకు మీకు యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మీరు రాయకూడదు అని మీరు రాయాలని మీరు. మేమేం చేస్తామంటే చిన్న చిన్న అస్త్రాలు మాదిరి కొన్ని ప్రశ్నలు వేస్తాం. లాస్ట్ పెద్ద అస్త్రం ఉంటుంది కింద పడిపోయేటట్టుగా, అట్లా పెద్ద అస్త్రం ఒకటి వేసిద్దాం అనమాట ఎన్నో చోట. ఇంకా దానికి కూడా రాయకూడదని, వాడు పడిపోలేక మళ్ళీ పూర్తి ప్రశ్న రాకూడదు, జవాబు రాకూడదని. ఆ రకంగా మేము ప్రశ్నలు అట్లే ఉంటాయి. కొన్ని 10 ప్రశ్నల్లోనూ 9 ప్రశ్నలు సులభంగా ఉన్నా, ఒకటి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. దాన్నే రోజు ఆలోచన చేసి రాయాల్సి పని వస్తుంది. ఆలోచన చేయకుండా రాస్తారు, అది అక్కడ తప్పిపోతుంది. అటువంటిది మొట్టమొదటి ప్రశ్న ఒకటి ఉంది. అదేమంటే ఏ చరిత్రకు అందని వాడు ఒకడు గలడు, అతనిని 3 అక్షరముల పేరుతో పిలుస్తాము. ఏమని చెప్తాము? 3 అక్షరముల పేరుతో పిలుస్తాము, 2 అక్షరముల అర్థంతో చెప్పుకుంటాము. అతను ఎవరు? ఇక్కడ మాత్రం రకరకాలుగా రాశారు. దేవుడని కొంతమంది రాశారు, ఆత్మని కొంతమంది రాశారు. దేవుడు ఆత్మని ఇద్దరిని రాశారు, ఏదో ఒకటి అవుతుంది లేని కలిపి రాశారు, ఈ రకంగా చేశారు. కానీ ఇక్కడ దేవుడని చాలామంది రాశారు, ఆత్మని కొంతమంది రాశారు. కానీ ఇక్కడ మనం ఏం చెప్పినంటే ఏ చరిత్రకు అందని వాడు అయినా, చరిత్రకు అందనటువంటి వాడంటే ఇప్పుడు ఒక గతంలో ఏం జరిగిందో వాని గురించి మనం చెప్పలేం.
చరిత్ర ఉండదు మనకి. మనకి చరిత్ర మనకు తెలియదు, అందదు. మనం అంచనా వేస్తే ఒకరి చరిత్ర అటువంటి వాడు అంటే చరిత్రగా అందనవాడు దేవుడే కదా అనుకుంటారు అనమాట. అంటే దేవుడి కథ అటువంటిగా నీకు అది తెలుసుకుంటే చరిత్ర ఇవ్వండిది. ఈ జనంలో పలానాసాట పుట్టినాం, పలానా ఊరు, పలానాసాట పెళ్ళి అయింది, పలానాసాట మొగుడు ఉన్నాడు, పలానాసాట భర్త ఉన్నాడు, మనం ఈ రకంగా పెరిగినాం, ఇంత వయసు అయింది, ఇది ఇప్పుడు మన చరిత్ర మనకు తెలుసు అనుకో. అంతకుముందు జన్మలో చరిత్ర తెలుసునా? లేదా ఒక మనిషిని మనం చూస్తే ఆ మనిషి చరిత్ర ఏమో మనకు తెలుసునా? గత జన్మలో చరిత్ర మనకు తెలుసునా? కానీ చరిత్రకు అందనటువంటి వాడు ఒకడు ఉన్నాడు అది చెప్పినాం. అంటే ఎవడో ఒకడు ఉన్నాడు అంటే మన చరిత్ర మనకు తెలియదు. గతంలో ఏం జరిగినాడో, ఎట్లా తిప్పలు పడినాడో, ఏ కష్టపడినాడో, ఏం సుఖపడినాడో తెలియదు. తర్వాత అక్కడనే ఇంకొకటి ప్రశ్న ఆలోచన చేసుకునే రకంగా అతని 3 అక్షరముల పేరుతో పిలుస్తాము. 3 అక్షరముల పేరుతో అన్నాం. పేరుతో అన్నప్పుడు దేవుడిని ఎవరైనా పిలుస్తారమయ్యా? దేవుని పేరు ఉంటుందా? మీరు దేవుడిని ఎట్లా రాశారు? 95% దేవుడు అని రాశారు. 95% దేవుడు అని రాశారు. దేవునికి పేరు ఉంటుందా ఆలోచన. పేరుతో పిలుస్తాము. ఆ పేరుతో పిలుస్తాము అన్నప్పుడు అది ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు. పేరుతో ఎవరిని పిలుస్తాము? జీవాత్మన ఆత్మ ఇద్దరిని అంటాము. ఆత్మ అని పేరు దానికి ఉంది, జీవాత్మ అని పేరుకు ఉంది. ఇది ఏది కానటువంటిది, అది దాని పేరే లేదు. దేవునికి పేరు లేదు. అది ఒకవేళ అంటే పరమాత్మ అంటే ఆత్మ కంటే వేరుగా ఉండేది చెప్పాం, కానీ దానికి పేరు లేదు. దేవునికి పేరు లేదు. మనం మొదటి నుండి చెప్పుకుంటున్నాం. కాబట్టి పేరుతో పిలుస్తాము అంటే దేవుడు కాదు, మీరు లెక్కేసుకోండి. ఇప్పుడు ఇద్దరు దేవుతారు మనకు, అంటే ఆత్మ జీవాత్మ అనేవాడు. ఇద్దరిలో ఎవరో తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తామంటే 2 అక్షరముల అర్థంతో చెప్పుకుంటాము అని చెప్పాం. 2 అక్షరముల అర్థంతో ఏమి చెప్పుకుంటాము? పలానోడు చెప్పుకుంటాం. అంటే వాడు 2 అక్షరాలు అర్థం అంటే ఆత్మ అనేటువంటి అర్థం ఉంది. వానికి ఆత్మ అనే అర్థం ఉంది, కానీ వానికి పేరుంది. పేరుండేవాడు. చరిత్ర ఉంది. చరిత్ర అందలేదంటే మనకు తెలియదు, కానీ చరిత్ర ఉంది. చరిత్ర ఉంది అంటే వాడు కష్టపడి ఉండేదో సుఖపడి ఉండేది అదే చరిత్ర. ఏమి చేయకపోతే చరిత్ర ఎట్లయితుంది? కష్టసుఖాలు ఏమీ లేకపోతే చరిత్ర కాదనమాట. ఏదో ఒకటి గడిచిపోయి ఉంటే మనకు చరిత్ర అవుతుంది. ఇంకా ఎవరికి గడిచిపోతుంది? జీవునికే గడిచిపోవాలి అవి ఎటువంటి కష్టాలు కానీ సుఖాలు కానీ. కాబట్టి చరిత్ర కలవాడు ఎవడు? జీవుడు అవుతాడు. కానీ వాని చరిత్ర మనకు తెలియదు. జీవాత్మ యొక్క చరిత్ర మనకు తెలియదు. వాడు పేరుతో 3 అక్షరాల పేరుతో ఉన్నాడు. జీవాత్మ అనొచ్చు, జీవుడు అనొచ్చు. మన పేరుతో ఖచ్చితంగా 3 అక్షరాల పేరు చెప్పుకున్నాము. ఒకవేళ 3 అక్షరాలు అని దేవుడు అని అన్నా కానీ అది పేరు కాదు. కాబట్టి పేరు అనే పదం ఇక్కడ ఉపయోగపడింది. కాబట్టి దేవుడిని చెప్పుకోవడానికి కాదు. 3 అక్షరాల పేరు అన్నాము. ఆత్మ అని చెప్పేదానికి అవుతాయి, అది 2 అక్షరాలే అవుతాయి. ఆత్మని అర్థంతో చెప్పుకుంటున్నాము. జీవాత్మ అని అర్థం కల్పించినాం దానికి. జీవాత్మని అర్థంతో చెప్పుకుంటున్నాము మనము. అంటే ఆత్మ అనే అర్థం కలిపి జీవాత్మని అర్థంతో చెప్పుకుంటున్నాము. 3 అక్షరాల పేరుండేవాడు. 3 అక్షరాల పేరుండే జీవుడు అని తెలిసిపోతాయి ఈజీగా. జీవాత్మని అందరికీ తెలిసిపోతుంది కదా. ఉండేది 3 ఆత్మలే కదా, 3 కదా పురుషులు ఉండేది. 3 పురుషుల్లో ఇక్కడ చెప్పబడినటువంటి వాడు ఎవడు అని అంటే జీవుడు అని రాయొచ్చు, జీవాత్మ అని రాయొచ్చు. ఏ చరిత్రకు అందని వాడు ఒకడు గలడు, ఒకడు ఉన్నాడు. అతనిని 3 అక్షరాల పేరుతో పిలుస్తాము. అయిపోయా, అది సెటిల్ అయిపోయింది. 3 అక్షరాల పేరు అంటే 2 అక్షరముల అర్థంతో చెప్పుకుంటాం. అర్థం కానేది పేరు కాదు అది. అతను ఎవరు అంటే జీవాత్మనే కనీసం ఒక్కరు కూడా రాయలేదు. దీంట్లో ఏమాత్రం ఆలోచన కూడా రాయలేదు. ఆత్మను పరమాత్మను ఇద్దరిని కలిపి రాశారు, లేదా ఒక ఊరిని రాశారు, కానీ జీవాత్మ అనేటువంటి పేరు ఎక్కడ రాయలేదు. కాబట్టి ఈ ప్రశ్న బ్రహ్మాస్త్రం లాగా ఉంది మాకు మాత్రము, మీకు మాత్రం కింద పడిపోయినారు అంతా. కాబట్టి 10కి 10 మార్కులు వస్తే 10కి 10 మార్కులు వస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పినా కదా. ఇంక పోయినా ఈయనే ఇంకా ఆశ పెట్టి కొంచెం పనే లేదు, అన్నీ పోయినాయి. సరే, ఇది 2వ ప్రశ్నకి వస్తాం. మళ్ళీ మనము ఆకాశం అని దేని అంటాము? ఆకాశం అంటే శూన్యం అని, గగనం అని మామూలు అందరూ అంటాం దాన్ని. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక రీత్యా మనం తెలుసుకునే జ్ఞాన రీత్యా దాన్ని ఏమంటాము? దినం అనుకునే పేరు కాకుండా దీంట్లో కొంత ఆలోచన చేసేటట్టుగా మేము ఏం చేసామంటే, మీకు ఈ మధ్య రాసిన గ్రంథంలో, అంతిమ దైవ గ్రంథంలో ఆకాశం దాని గురించి కొంత వివరం ఇచ్చాం మేము.
ఆకాశం అనేది ఉంటుంది, అది పని చేస్తుంది, అది కూడా పని చేస్తుంది. పంచభూతాలు 5 పని చేస్తాయి. 5 పని చేస్తాయి. అగ్గి కాలుస్తుంది, నీళ్లు తోస్తుంది, గాలి తోస్తుంది, నీళ్లు ప్రవహిస్తాయి, దీన్ని ఏమిటైనా కొట్టుకొని పోయేటట్టు చేస్తాయి. ఇలా ప్రతి భాగం 5 భాగాలు, ప్రతి భాగం పని చేస్తుంది అన్నాడు. గగనం శూన్యమైన అది ఏమి పని చేసేదానికి లేదు కదా, ఆకాశం ఏమి చేయదు కదా అని అంటారు. కానీ అది పని చేసే నిమిత్తం ఏం చేస్తుందంటే, ఆ ఆకాశం ఏం చేస్తుంటే ఉన్నట్టుండి మేఘంగా తయారైపోతుంది. అది ఎంత పెద్దదైనా తయారవుతుంది, ఎంత చిన్నదైనా అవసరాన్ని బట్టి తయారవుతుంది. ఆ పని నెరవేరుస్తుంది, తర్వాత లేకుండా పోతుంది. అక్కడనే ఆకాశంలోనే కలిసిపోతుంది. ఆకాశంలోనే పుడుతుంది, ఆకాశంలోనే కలిసిపోతుంది. ఆ ఆకాశమే మేఘంగా రూపుదిద్దుకుంటూ ఉంది. తర్వాత ఈ మేఘమే మళ్ళీ ఆకాశంలోకి కలిసిపోతూ ఉంది. ఆకాశం అనేది మేఘమైన రూపంలో తయారవుతూ ఉంది, అనేకమైన పనులు చేస్తూ ఉంది అని ఆ గ్రంథంలో మీకు కొత్తగా రాసి ఇవ్వడం జరిగింది. మీరు చదివిన తర్వాత జ్ఞాపకం ఉందో లేదో, కానీ మీరు మేఘమని రాస్తారు అని అనుకుంటే శూన్యము అని రాశారు చాలామంది. ఆకాశం ఎట్లా శూన్యమే, కొంతమంది నాడి అని రాశారు. అని ఇక్కడ మనం ఏమంటామంటే దేనిని అంటాము అని. దీనిని అంటే ఒక పరిమాణము, ఒక కొలత ఉండేదాన్ని. ఇక్కడ నువ్వు అంటే ఆకాశానికి కొలత లేదు, శూన్యానికి కొలత లేదు, అర్థమైందా? దాన్ని దేనిని అంటే దాన్ని దేనిని అనే పేరు పెట్టేదానికి అవకాశం లేదు. ఆకాశం అనేది శూన్యమే, అది శూన్యాన్ని ఇదే అని చెప్పేదానికి లేదు. ఆకాశమని దేనిని అంటాము. ఏదో ఒకటి కనపరిస్తే దీన్ని ఆకాశం అని అంటాం. ఏది కనపడకపోతే దాన్ని ఎట్లా అంటావు? ఆకాశమని, అంతే కదా. ఇప్పుడు దీన్ని వస్తువుని తీసి దీన్ని ఏమంటామంటే కనిపించేదాన్ని మనం పలాది అంటాం. కనపడని దాన్ని ఏమంటాను? ఇప్పుడు నేను దీన్ని ఏమంటావంటే ఏదో చూపించి అడగలేదు నీకు. కాబట్టి ఏందో కనపచ్చేదాన్ని అడుగుతానని మీరు ఎందుకు ఐడియా రాలే మీకు? శూన్యము రాశారు. ఎంత కనిపిస్తుంది శూన్యమని చాలామంది శూన్యమని రాశారు. మేఘం అనే మాట ఒక్కరు కూడా రాయలేదు. ఒకటి దీంట్లో కూడా మీకు పోయినాయి. 10 మార్కుల్లో 2 మార్కులు పోయినాయి, ఎవరికి రాలేదు. ఇంకా 8 ప్రశ్నల్లో ఏమైనా వస్తాయో చూస్తాం. ఇంకా మీకు ఆశ పూర్తి పోయింది. సరే, ఇంకోటి ఏమి ఇచ్చినామంటే 3వ ప్రశ్న, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడూ రాలేడు, ఈ మాటను ఎవరన్నారు అన్నాం. అంటే మొత్తం A to Z యేసు ప్రభు రాశారు. యేసు ప్రభు ఊడే అన్నాడా? ఎవరు అనలేదా? యేసు ప్రభు ఊడే అన్నాడా? చెప్పు, ఎవరు అనలేదా? అంటే మీరు చదువుకుంటే అది రాసేదేనా? సరే, యేసు ప్రభు అయినా సొంతం యేసు ప్రభు అన్నాడా? మేము జ్ఞానం చెప్తాం, నేను చెప్తున్నానా? ఎవరు చెప్తారు జ్ఞానం? లోపల ఉండేవాడు చెప్పాలి, మనకు తెలియదని చెప్తున్నాం. జ్ఞానం ఎవరు చెప్తారు? ఆత్మే చెప్పాలని నిన్న కూడా చెప్పాను. అనుభవించేవాడు జీవుడు, జ్ఞానం చెప్పేది ఆత్మ, ప్రకృతిని శాసించేది పరమాత్మ అని చెప్పాను నిన్న. జ్ఞాపకం లేదా? మర్చిపోయారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ 3వ ప్రశ్న బాగా ఆలోచన చేస్తే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప. ఒక ద్వారం ఉంది, గేటు. ఆ గేటు గుండా తప్ప అవతల పోయేదానికి లేదు. ఎవరు పోవాలా? నువ్వు పోవాలా. ఇక్కడ గేటు యువతలు ఉంటే గేట్ అవతల పోవాలా. నడి మీద గేట్ ఉంది. ఈ యువతలది ఏంది, అవతలది ఏంది, గేట్ ఏమిటిది? ద్వారా అనే ఉంది. అర్థమైందా? అదేమో బయట అంటాము, ఇదేమో ఇంట్లో అంటాము, నడి మీద గేట్ ఉంది. ఇదేమో దేవుడు, అదేమో జీవుడు. జీవుడు దేవుడికి రావాలంటే ఎవరి ద్వారా రావాలా? గేటు గుండా వచ్చినట్టు ఆత్మ ద్వారా రావాలా. కానీ ఆత్మ చెప్పింది ఈ మాట అనుకోకుండా యేసు ప్రభు చెప్పినాడు యేసు ప్రభు ఏం చెప్పినాడు అట్టనే చెప్పండి. నా తండ్రి మాట, నా మాట అన్నీ నా తండ్రి మాట అని చెప్పినాడు. చెప్పలేదా? నేను చెప్తానని చెప్పినాడు ఆయన. అట్లా కూడా చెప్పలేదు ఆయన. ప్రతి మాట నా తండ్రి మాట, నాది మాట కాదని చెప్పినాడు. నా తండ్రి మాట పుల్లు బోధని చెప్పాడు, నా మాట అని చెప్పలే ఆయన. ఈ రకంగా మీరు లెక్కేసుకుంటే మీరు ఆలోచన చేయకుండా కన్ను మూసుకొని రాసేసినారు. ఏది తెలిస్తే అది గబక్కన రాసేది. దీంట్లో ఏమో ఉంటుంది,
వాళ్ళు ముందే కండిషన్ గమనికని హెచ్చరిక చేసినారు మీకు డబ్బులు రావు అని. ఇదేమో ఏమో లిటిగేషన్ ఏమైనా ఉంటుందో ఆలోచన చేసి రాస్తాం రాస్తాను అనుకోకుండా గబుక్కని రాసేసినారు అనమాట. యేసు ప్రభు అని మొత్తం ఏటు చెట్టు 100 మంది రాసేసినారు అన్నమాట. కానీ ఇక్కడ కూడా మీకు మార్కు పోయింది, ఎవరు రాయలేదు దీన్ని. ఈ మాటను ఆత్మ అనే విషయం రాయలేదు. అంటే యేసు ప్రభు రాకముందు ఎవరైతే భగవంతుడికి వచ్చినారో వాళ్ళు కూడా చెప్పినారు ఈ మాటలు. అంటే ఆత్మ ద్వారానే మీకు మోక్షం కలుగుతుంది, ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే మీకు మోక్షం కలుగుతుంది. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ముందు ప్రకృతి జ్ఞానం తెలుసుకోవాలా. ఇవన్నీ మొదటి కూడా చెప్పారు. ఈయన ఒకడే కాదు చెప్పినది. ఈయన ఒకడే చెప్పింటే మీకు తెలిసి నేను ఒకడే. ఆయన ఇంతకుముందు కూడా చెప్పినారు అన్నమాట. జ్ఞానంలో ఎవరు చెప్పినా జ్ఞానమే కదా. ప్రథమ దేవగుండం ఉంది, మధ్య దేవగుండం ఉంది, అంతిమ దేవగుండం, ఇదే విషయం ఉంది. మన మధ్య దేవగుండంలో మాత్రం చెప్తే ఎట్లా మీరు ఆలోచన లేకుండా. కాబట్టి అన్ని విధాల ఈ ప్రశ్నకు కూడా మీరు ఎవరూ జవాబు రాయలేదు. టోటల్గా ఎంతమంది ఉంటే అంతమంది. కాబట్టి మొత్తం 3 మార్కులు ఎవరికి సంబంధం లేకుండా పోయినాయి. 7 ప్రశ్నలకు ఎంత మటుకు వస్తే చూస్తాం. నేను చెప్పినాను 7 మార్కులు అంటే 7 మార్కులు వచ్చాయి. కానీ వాస్తవంగా 5 మార్కులు వచ్చినది నేనే ఏదో పూతే బోండ్లోనే వేసాము. ఎట్లా నేనే గెలిచినట్టే కదా. 2 వేస్తే 2 తక్కువైతే 2 ఎక్కువైతే. కాబట్టి ఆ రకంగా నేను వేసాను అనే ఉద్దేశం చెప్పినాను. కానీ ఇప్పుడు ఈ మిగతా 7 ప్రశ్నల్లో మీరు ఎంత మటుకు రాశారో చూస్తాం. అట్లే రోగములు ఔషధములు ఉండే ఒక చోటే ఉన్నాయి అన్నాం. ఇది కూడా చాలామంది రాశారు. ఏమని రాశారంటే శరీరంలో అని. అంటే శరీరంలో చాలామంది రాశారు. 99% రాశారు. అంటే శరీరంలో రోగాలు ఉన్నాయి. నేను శరీరం లేదనుకో వానికి ఎక్కడ శరీరం ఉండడానికైతే శరీరంలో మీరు చెప్తారు. ఇప్పుడు శరీరం లేనోడికి దయానికి వానికి లేవా రోగాలు? ఔషధాలు రోగాలు వానికి లేవా? ఉన్నాయి. వానికి కూడా బాధలు ఉన్నాయి, వానికి కూడా కర్మలు ఉన్నాయి, వాడు కూడా అనుభవించేది, వానికి కూడా జనం వస్తుంది. వాడు 3 నాళ్ళు ఉంటే వానికి మనం తయారయ్యే లోపల బాగా అవుతుంది. కాబట్టి ఈ కర్మ అనేటువంటి చక్రంలోనే కర్మ అనే దాంట్లోనే రోగాలు ఉన్నాయి, కర్మ అనే దాంట్లో ఔషధాలు ఉన్నాయి. ఆ ఔషధం ఎప్పుడు పనిచేస్తే అప్పుడు రోగం పోతుంది. ఆ ఔషధం పనిచేయకపోతే ఎన్ని రోజులు రావాలో అన్ని రోజులు వస్తుంది. కర్మను బట్టే నీకు రోగము. కాబట్టి కర్మలోనే ముందే నిర్ణయించబడి ఉన్నాయి రోగాలు ఔషధాలన్నీ అని మీరు రాయకుండా ఏం చేశారంటే శరీరంలో అన్నారు. శరీరంలో అంటే చచ్చిపోయినోడికి ఎట్లా అని అడుగుతాం మనం. అకాల మరణం పొందినోడికి ఎట్లా అని అడుగుతాం. అకాల మరణం పొందిన శరీరం లేదు కదా, వానికైతే ఎట్లా? మీరు ఎంతవరకు రాశారంటే శరీరం ఉన్నోనికే రాశారు. మీరు శరీరం లోనికి వదిలిపెట్టేసినారు. వాని విషయం ఎట్లా అని అడుగుతున్నాం. అప్పుడు అన్నింటినీ గమనించి రాస్తే ఈ ప్రశ్న కూడా మీరు జవాబు లేదు. అంటే శరీరంలో రాశారు. ఇంకొకటి ఏంటంటే మనిషిలో రాసినారు. ఇట్లా రకరకాలుగా రాసినారు అనమాట. అని దీన్ని మనం ఏం చేస్తామంటే ఎట్లా ఇలా పోయినారు, దీనికి కూడా మార్కు లేదు. కానీ ఒక 1/2 మార్కు 3/4 మార్కు ఫుల్ మార్కు వేసినాము. కొంతమందికి తప్పేసినాము. కొంతమందికి ఇక్కడ ఏం రాయకుండా ఉంటారు చూడు, వాళ్ళకి వేసినాం. ఇక్కడ ఉరువు మార్కులు లేకుండా ఉంటాయి కదా. ఏదైనా శరీరంలో ఉంటే దగ్గరగా ఉంటాను ఒక మార్క్ వేసినాం. అట్లా 1-2 వచ్చేటట్టుగా. సరే, ఇప్పుడు 5వ ప్రశ్న. దైవజ్ఞానం ఒకరు తప్ప ఎవరూ చెప్పలేరు, ఆ ఒక్కరు ఎవరు అడిగినాం. వీడేం చేసి చాలామంది భగవంతుడు అన్నారు, దేవుడు అన్నారు. అంటే దైవజ్ఞానాన్ని చెప్పేవాడు భగవంతుడు అనే పేరు వస్తే భగవంతుని వరకు మనం చూస్తే అక్కడ కాకుండా లోపల ఉండేటువంటి వాడు మనం చెప్తున్నాం. భగవంతుని శరీరంలో కూడా ఆత్మ ఉంది, ఆత్మ చెప్తా ఉంది అని చెప్పి నిన్న కూడా చెప్పాను. యేసు ప్రభు ఏడిచి బాధపడినాడు, జ్ఞానము చెప్పినాడు, ఆత్మగా జ్ఞానం చెప్పినాడు అని చెప్పినాడు. పైనుండే మనిషిగా మీరు చెప్పకూడదు. మీరు ఎక్కడి వరకు చెప్పాలి జవాబు? ఆత్మ అని చెప్తే సరిపోతుంది. ఇంకా జవాబు ప్రశ్న ఉండదు దానికి. యేసు అని చెప్తే మళ్ళీ మీకు ప్రశ్న వస్తుంది. మీరు ఈ రకంగా భగవంతుడు అని చెప్తే మళ్ళీ మీకు ప్రశ్న వస్తుంది. భగవంతుడు అవునో కాదో మీకు భగవంతుని గుర్తించడానికి అవకాశం లేదు. ఎట్లా చెప్తావు మంచి నిర్ణయం భగవంతుడని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ప్రశ్న వస్తుంది, జవాబు లేదు. కాబట్టి
ఏ ఆధారంతో తను భగవంతుడు అంటావు అని ప్రశ్న వేస్తే ఏ ఆధారం నువ్వు చూపలేవు. అందువలన మొట్టమొదటి దీనికి సరైన ఆన్సర్ ఏమేంటంటే ఏమని చెప్పాలా? ఆత్మ అని చెప్పాలా. ఎవరిలో అయినా కానీ అది జ్ఞానం అదే చెప్తుంది అన్నమాట. దైవ జ్ఞానాన్ని ఒకే ఒకరు చెప్పగలరు. ఎవరు చెప్తారు? శరీరం నుండి ఆత్మ చెప్పగలదు, ఎవరి శరీరం నుంచి అయినా చెప్పగలదు. కాబట్టి ఇప్పుడు 5 ప్రశ్నలకు 5 పోయినాయి. అంటే ఇప్పుడు కొంతమంది భగవంతుడిని రాసినాడుకో, భగవంతుడిని రాసినప్పుడు మనం ఏం చేసామంటే సరే వాళ్ళు భగవంతుడిని రాసినారు, దగ్గరగా రాసినారు కదా, మనం ఎందుకంటే ఒక మార్క్ వేసినాం. దీనికైతే కరెక్ట్ అయితే దీన్ని కూడా ఎగరగొట్టాల్సిందే. అయితే ఇప్పుడు మనం అంటే రాసినారు కాదు, తప్పైనా కానీ అది ఆన్సర్ కాకపోయినా కానీ మనం దాన్ని మార్క్ వేసినాము. ఇట్లా పాము అని పిలువబడు, పాము కానిది ఏది? పాము అని పిలువబడుచు పాము కానిది ఏది అనే ఓ ప్రశ్న అడిగినాం. ఇక్కడ ఏం చేశారంటే వెన్నుపాముని చాలామంది రాశారు, కానీ కొంతమంది వానపాము రాశారు. అదే ఈ విచిత్రంగా ఉంది ఇది. అది ఎట్లా ఐడియా వచ్చింది కానీ బాగా ఐడియా వచ్చింది వాళ్ళకు. అంటే మీకు సులభంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇచ్చాము. ఎందుకంటే మార్కులు పూర్తి రాకపోతే మనం నిరుత్సాహపడిపోతారనే ఉద్దేశంతో ఇది ఎవరైనా రాస్తారు వెన్నుపాము అనే ఉద్దేశంతో ఇచ్చాము. నాకు కూడా ఐడియా రాలేదు ఎట్లా ఉంటుందని. సరే ఎట్టో దానికి ఒక మార్క్ వచ్చింది చాలామందికి, అందరికీ వచ్చిన మార్క్ అది. సరే ఇంకా 7వ ప్రశ్నకు వస్తే కర్మ లేనిది జన్మ లేదు అంటారు, వాస్తవమేనా? కర్మ లేకుండా జన్మ ఉండదు అంటారు, వాస్తవమేనా అని అడిగినాం. కానీ దీంట్లో సగం మంది కరెక్ట్ రాసినారు, కొంతమంది తప్పు రాసినారు. అంటే కొంతమంది ఏం రాశారంటే వాస్తవమే కర్మ లేని దేవుడు పుట్టాడు అని రాశారు. కొంతమంది అంటే దేవుడికి కర్మ ఉండదు, దేవుడు తప్ప మిగతా వాళ్ళు అందరికీ కర్మ ఉండాల్సిందే అన్నారు. దేవుడు కర్మ లేకుండా పుడతాడు అని చెప్పాడు. కాబట్టి అక్కడ వాళ్ళు సగం ఇట్టా సగం మట్ట రాసినా కానీ దానికి మార్క్ వచ్చినట్టే, వాళ్ళకు దానికి కరెక్ట్ రాసినట్టే. అంటే కర్మ లేకుండా మనిషి పుట్టగలడు అంటే దేవుడు పుట్టగలడు. అట్లా మనిషి అంటే మనిషి కాదు, దేవుడు కర్మ లేకుండా పుడతాడు. కాబట్టి ఎవరైనా కర్మ లేకుండా జన్మ లేదంటారు, వాస్తవమేనా? ఎక్కడైనా కానీ కర్మ లేకుండా జన్మ లేదంటారు, వాస్తవమే. కానీ అది భగవంతుని ఎడల మాత్రం సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు పుడతాడని రాశారు, భగవంతుని కర్మ లేదని రాశారు, ఇది వాస్తవమే. కాబట్టి అక్కడ కూడా మార్పు వచ్చింది మీకు. ఇంకో మీకు సులభంగా ఉండేది ఇంకా ఏం ప్రశ్న అంటే కన్ను నేత్రము అని ఎందుకు అన్నారు అంటే 3 భాగాలుగా ఉందని కొంతమంది, అందులో త్రైతం ఉందని కొంతమంది, 3 జ్ఞానాలు దాంట్లో కలిసి ఉందని కొంతమంది రాశారు. అది కరెక్ట్ ఆన్సరే. ఇది చాలామంది అందరూ చాలా రాశారు, ఎవరో తెలియని వాళ్ళు అది ఏదో పక్కకు రాశారు, కానీ 100కి 10 మంది పక్కకు రాశారు. అంతా 90 మంది దానికి ఆన్సర్ కరెక్ట్ రాశారు. దీనికి కూడా మార్కు వచ్చింది. ఇంకా ఈ సులభంగా వచ్చిన మార్కులు ఏమంటే అత్యంత మెత్తనిది, అత్యంత గట్టిది ఏది అన్నాము. దీన్ని కూడా అందరూ రాశారు, మనస్సు అని రాశారు. మళ్ళీ ఎవరు చెప్పినారో ఏమీ కాదని మనతో మొత్తం టోటల్గా మనస్సు అని రాశారు. ఇంకెవరు ఏంటంటే కొంతమంది ఆత్మ అని రాశారు. ఇంకా మనకేందో అది కొంతమంది అర్థం కాని భాష రాశారు అనమాట. ఇది నమ్మదగిందేనా అని అడిగారు. అది ఏంటి నమ్మదగిందో అది ఏమిటో మన వాళ్ళ భాష అర్థం కాలే మనకు, ఈ ప్రశ్న అర్థం కాలేదో ఇటు వాళ్ళకు. ఇది మాత్రం అత్యంత మెత్తైనది, అత్యంత కఠినమైంది. అంటే వేమనకి ఇంతకుముందు తన పద్యంలో చెప్పేశాడు, ఇనుము నజేసిన మైనపు కడ్డీ అన్నాడు. కడ్డీ అంటే గట్టిగా ఉంటుంది, ఇనుముతో. మైనపు కడ్డీ అంటే మెత్తగా ఉంటుంది. ఇనుముతో చేసిన కడ్డీ అంటే గట్టిగా ఉంటుంది, మైనంతో చేసిన కడ్డీ అంటే మెత్తగా ఉంటుంది. ఇనుమున చేసిన మైనపు కడ్డీ అన్నాడు. అంటే మనస్సును ఆ విధంగా వర్ణించినాడు. ఇది ఇనుముతో చేసిన కడ్డీ అంటే మైనపు కడ్డీ, ఇనుముతో చేసిన మైనపు కడ్డీ అంటే మెత్తగా వంగేది, చాలా మెత్తది. మళ్ళీ ఒక రకంగా అనుకుంటే మైనపు కడ్డీ వంగిపోతుంది, ఒక రకంగా ఇనుముతో చేసిన గట్టిగా ఉంటుంది. కాబట్టి చాలా గట్టిది, చాలా మెత్తది అనే మనస్సును ఏం చేశారంటే 2 రకాలుగా వాళ్ళు చెప్పినారు, ఇనుమును చేసిన మైనపు కడ్డీ అని. అంటే ఇక్కడ మనం లోతుగా కూడా ఆలోచన చేస్తే అంత లోతుగా మనం ఆధ్యాత్మికాన్ని మనం తీసుకోవాల్సి పని లేదు. అది ఇంకా కొంత దీర్ఘంగా పోయిన తర్వాత తీసుకుంటాము. ఇక్కడ మనం సాధారణంగా పైకి చెప్పుకుంటే అటువంటి పెద్దలు కూడా ఈ రకంగా చెప్పారు. ఇది చాలా సున్నితమైన మనసు అని మనం అంటుంటాము.
చాలా కఠినమైన మనస్సు అని కొందరు అంటుంటారు. దీనంతా లెక్కేసుకుంటే అత్యంత మెత్తంది, అత్యంత గట్టిది మనస్సు అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు 9 ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు మీకు 10వ ప్రశ్న, అత్యంత కష్టమైనది అత్యంత సులభమైనది ఏది అని అడిగినాం. దీన్ని కూడా మొత్తం ఎవరో 10 మంది తప్ప అందరూ కరెక్ట్ ఆన్సర్ రాశారు. ఏమనుంది? అత్యంత కష్టమైనది అత్యంత సులభమైనది. మేము చాలా చోట్ల చెప్పాము. జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే చాలా సులభమైనది, అర్థం కాకపోతే చాలా కష్టమైంది చెప్పాము అన్నమాట. అంటే జ్ఞానము అని, దైవ జ్ఞానము, ఆత్మజ్ఞానము, బ్రహ్మ విద్య అని చాలా రకాల పేరుతో రాశారు. ఏ పేరు రాసినా కానీ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాము. అంటే ఆ జవాబు వచ్చింది మీకు. ఈ రకంగా ఈ వెనకలు ఉండేటివి నేత్రం అంటే రైతంతో కూడుకుందని, గట్టిది మెత్తందంటే మనస్సు అని, కష్టమైనది సులభమైందంటే జ్ఞానం అని, ఈ 3 ప్రశ్నలకు మొత్తం ఆల్మోస్ట్ అందరూ జవాబులు వచ్చేసినాయి. కానీ ఏమీ మార్కులు 0 మార్కులు రాకుండా 3 ప్రశ్నలు సులభంగా ఉండేవి ఉన్నాయి. లాస్ట్లో మొదటి ఉండేటివి అన్నీ కష్టమైనవి. ఈ లెక్క ప్రకారం పోతే 5 మార్కులు అంటే 3 మార్కులు అందరికీ వచ్చినాయి, కొంతమందికి 5 వచ్చినాయి. కొంతమందికి మనం ఏం చేసామంటే ఇంకా 2 ఎగస్ట్రా వేసి 7 చేసాం. అన్నోరు ఉంటారు అట్లా వాళ్ళు. అంటే కరెక్ట్ ఆన్సర్ కాకుండా కానీ ఆత్మ అని చెప్పేసి భగవంతుడు అని చెప్పినా కానీ మేము మార్క్ వేసినాము. ఆ రకంగా 10 మార్కుల్లోనూ 10 ప్రశ్నలకు మొత్తం 5 మార్కులు వచ్చేట్టు లెక్కేసుకుంటే, మీరు చూసుకునే దానికి 7 ప్రశ్నలకు జవాబులు వచ్చినట్టు మీకు లెక్కేసుకునే కానీ 3 ప్రశ్నలకు మాత్రం ఎవ్వరూ రాయలేదు. అటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎవరైనా అడిగితే ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు, ఇక్కడ జ్ఞానం తెలుసుకుని ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పే రకంగా ఉండాలని నేను చాలా తూర్లు చెప్పాను. ఇంతకుముందు చాలా ప్రశ్నలు ఇచ్చాను నేను. ఆ చాలా ప్రశ్నల్లో మీకు చాలా కష్టమైన ప్రశ్నలు, చాలా ఆలోచన చేసే ప్రశ్నలు ఇచ్చాము. అవి రాసిన తర్వాత మేము ఇంకా ఈ ప్రశ్నలు వేసేది మానుకోవాలనే ఉద్దేశంతో మానేసి మన జ్ఞానం చెప్తూ వచ్చాము. ఇప్పుడు మీకు మళ్ళీ తిరిగి ఉత్సాహం కలిగించేదానికోసము, అంటే మీ స్టేజ్ ఎంత మట్టుకుంది దాన్ని పరిచయం దేవుడు పరీక్షిస్తాడంటే మీది మీకు అర్థం కావాలనే పరీక్ష పెట్టింది. మాకు తెలుసు మీకు ఎంత మట్టుకుండేది, కానీ మీది మీకు అర్థం కావాలంటే ఇట్లా చేసి చూపించాలన్నమాట. చేసి చూపిస్తే మీకు ఎంత మటుకు జ్ఞానం తెలిసిపోతాయి కదా. దేవుడు పరీక్షిస్తాడంటే దేవుడికి తెలుదా? తెలుసు. ఇప్పుడు ఆ పరీక్ష ఎందుకు పెడుతున్నాడు? వాడు ఎట్లా వాడంటే తెలియక పెడుతున్నాడా? వాడు ఎట్లా వాడంటే వానికి తెలిసేదాకా పెడుతున్నాడా? వాడు ఎట్లా వాడంటే వానికి తెలిసాలంటే పరీక్ష పెట్టాల్సిందే అనమాట. ఇప్పుడు మీకు మార్కులు నేను అంతా జ్ఞానాన్ని నాకు అంత బాగా తెలుసు అంటుంటారు. ఇప్పుడు దీనికి ఏం జవాబు చెప్తారంటే ప్రశ్న జవాబు లేదు కదా. కాబట్టి మీరు చెప్పలేకపోయినారని మరి నిరూపణ చేసినట్టే కదా. అప్పుడు ఎవరైనా ప్రశ్న అడిగినా చెప్పలేదు కదా. అప్పటికి ఇట్లా పరిస్థితి లేకుండా ఇక్కడ జ్ఞానం తెలుసుకునే వాళ్ళు ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పే స్తోమతలో ఉండాలా. ఏటివాడు ఎంత కష్టమైన ప్రశ్న అడగని దానికి సున్నితమైన జవాబు చెప్పేటట్టుగా మనం ఉండాలా ఎక్కడైనా కానీ. ఆ రకంగా మీరు తయారు కావాలన్న ఉద్దేశంతో అటువంటి ప్రశ్నలు మేము ఇచ్చి మీకు తర్పిదిస్తున్నాము. ఇంకో ఒత్తిడి ఎప్పుడైనా మేము ప్రశ్న పేపర్ పెడితే సామాన్యంగా పెట్టము, ఒకవేళ పెడితే అప్పుడు కూడా మీరు రాయకూడదని నేను పెడతాను, మీరు రాయాలనే రాయండి. అంటే మీకు పరీక్ష పెడితే ఏమంటే ఏ తనైనా కానీ నువ్వు చాలా పనికిమాలను తెలివి తక్కువ ఉండే అంటుంటారంట. వాడు తెలివైనడైనా కానీ వాడిని తెలివి తక్కువ అంటుంటారంట. ఎందుకంటే అంటే ఇంకా తెలివివంతుడు కావాలని, ఇంకా ఈయన తెలివి ఎక్కాలా అని వాడు తృప్తి లేక వాళ్ళ తండ్రి అట్లా చెప్తారు. ఆ రకంగా మేమేం చెప్తామంటే మా దగ్గర జ్ఞానం తెలుసుకున్న వాళ్ళందరినీ ఇంకా బాగా జ్ఞానం తెలుసుకోవాలన్న ఆశతో మీకు ఏం తెలియదు చూడు ఎంత మటుకు తెలిసింది మీకు, ఇవన్నీ రాయలేకున్నారు కదా అని చెప్తాము. బయటికి పోతే మాకంటే బాగా చెప్తారు మీరు. ఈడ మాత్రం చెప్పలేదు కానీ బయటికి పోతే మీరు మాకంటే బాగా చెప్తారు, పర్వాలేదు. కానీ ఇప్పుడు అంటే ఇంకా మీరు నేర్చుకోండి, ఇటువంటి పొరపాట్లు పడద్దండి అని మీకు తెలియజేసే నిమిత్తము మనం ఇది చెప్పడం జరిగింది. ఇది మిమ్మల్ని తక్కువ చేసి చూపించేదానికి కాదు, కానీ మీరు తక్కువ కాకూడదు అని చూపించేదానికి చెప్తాం మేము. అర్థమైందా? ఎక్కడా మీరు తక్కువ కాకూడదు. ఇప్పుడు నేను ఎంత రకంగా మాట్లాడుతున్నాను అంటే ఏ రకంగా జవాబు చెప్తున్నానో ఆ రకంగా మీరు జవాబు చెప్పే స్తోమతలకి మీరు రావాలి. అట్లా వస్తే మాకు తృప్తి. అంతవరకు మేము మాత్రం అంటే మేము చెప్తుంటాము, కానీ మీరు మాకు అసంతృప్తి ఏమంటే మీరు అందరూ రాయలేకపోయినారు. అది పరీక్ష అందరూ రాయలేకపోయినారు. ఇప్పుడు ఉండేవారు చాలామంది ఉన్నారు, కానీ అందరూ రాశారా అంటే చాలామంది రాయలేదు. కానీ ఎప్పుడైనా పరీక్ష పెడితే
ఎప్పుడైనా పరీక్ష పెడితే ఏం చేయాలా? అందరూ పాల్గొనండి, అందరూ రాయండి. మనం అప్పుడు ఒక తూరి రాసి ఒకవేళ చేత కాకపోతే మళ్ళీ ఇంకో తూరి మనం రాసి మార్కులు తెచ్చుకోవాలనేటువంటి పట్టుదల వస్తుంది. ఆ పట్టుదల వచ్చే తర్వాత జ్ఞానం మనం ఎక్కువ తెలుసుకోగలుగుతాము. అటువంటి ప్రయత్నం చేయమని నేను ఈ పరీక్ష పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఈ ఈ సమావేశం ఈ పరీక్ష జవాబుల వరకు మనం చెప్పుకున్నాము. కానీ ఈరోజు ఇక్కడ మనం కలిసిన దానికి గుర్తు ఏమి అంటే, ఇది మనం పుట్టినరోజు పండగ అని మనం లెక్కేసుకున్నాం అనమాట. పుట్టినరోజు పండగ గుర్తించుకొని మనం ఇక్కడ కలుసుకున్నాం ఆ సందర్భంగా. కానీ ఇక్కడ మనం పుట్టినరోజు పండగ సందర్భంలో కూడా జ్ఞానాన్ని తెలుసుకునే నిమిత్తమే ఇది మనం చేస్తున్నాం. కానీ ఇంకో రకంగా కాదు. మీరు ఏమైనా ఆలోచన చేయాలంటే, ఇప్పుడు పుట్టినరోజు పండగ అంటే మేమేమైనా ఆర్భాటాలతో కూడుకున్న పనులు ఇక్కడ చేశామా? వేరే స్వామీజీలు పుట్టినరోజు పండగ చేస్తున్నారు, వాళ్ళు పెద్ద ఆర్భాటాలు చేసినట్టు మీకు తెలుసు. అవి ఏమేమో చేస్తారన్నమాట. నేను అప్పుడు టీవీలో చూశాను, ఎక్కడ బయటికి పోయి చూడలేదు. కానీ ఒక ఆయన హైదరాబాద్ దగ్గర ఒక స్వామీజీ ఉన్నాడు. ఆయన కనకాభిషేకం అని అంతని సినిమాపించుకున్నాడు పైనుంచి. అంటే బంగారంతా నెత్తినేపించుకున్నట్టు కింది పడేటట్టు చేసుకున్నాడు పైనుంటి. పెద్ద పల్లకీలో ఊరేగినాడు. అవన్నీ పుట్టినరోజు పడగానే చేసినాడు. పెద్ద పెద్ద టపాకాయలు కాల్చినారు, ఇవన్నీ చేశారు. కానీ ఇక్కడ మేమేం చెప్పామంటే, కనీసం పూలదండ కూడా మేము వేసుకోము అని చెప్పాము. ఎందుకంటే నేను సాధారణ వ్యక్తిని, కానీ మేము పుట్టింది సార్థకం కావాలంటే మేము జ్ఞానం మీకు తెలియజేయాలి. ఆ పుట్టినరోజు పండుగ సందర్భంగా మేము ఏదో కొత్త జ్ఞానాన్ని మీకు తెలియజేసి, కొత్త యోచన వచ్చేటట్టు చేసి మిమ్మల్ని ముందుకు పోయేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఈ పుట్టినరోజు పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. అదే రకంగా మేము చేస్తున్నాము. మీరు కూడా మా ఆసక్తిని కనుగొని మీరు కూడా జ్ఞానంలో ముందుకు పోవాలని కోరుతున్నా, కానీ వెనక్కి పోవద్దండి. అర్థమైందా? ఈ రకంగా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నుండి మంచి జ్ఞానులుగా తయారయ్యడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.